సింపుల్ అండ్ టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీటిని సజ్జవడలు అంటారు. అయితే దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి నువ్వులను యాడ్ చేసి ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొబ్బరి అలాగే 4-5 యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని దీన్ని కానీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లాన్ని తీసుకోండి. దీన్ని తురుముకున్నా పర్లేదు, అలాగే పౌడర్ అయినా యూస్ చేసి మనం మంచిగా కరిగించుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి సజ్జపిండిని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం ఆడించి పెట్టుకోవాలి. నేను డైరెక్ట్ ఆడించిన పిండిని చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీ పట్టున్నాం కదా, ఆ కొబ్బరి పొడి అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్ ఇంకా నువ్వుల్ని వేయించుకున్నాం కదా వాటిని కూడా వేసి మంచిగా మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం సిరప్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు అసలు వేయకండి, మంచిగా రావు. ఇలాగ ఒక స్ట్రైనర్ తోటి ఇలాగ బెల్లాన్ని వడకట్టేసుకొని వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కానీ ఈ పిండిలోకి కలిసేలాగా మంచిగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని అయితే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా చూసుకొని మనకు పూరి పిండిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వడలకి ఎలాగైతే చేసుకుంటామో కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదా ఇలా ప్లెయిన్గా అన్నా వేసుకోవచ్చు. ఇలాగా మనకి ఎన్ని అయితే పడతాయో అన్ని బాండీలో వేసి 2 సైడ్స్ మంచిగా వేగించిన తర్వాతే మనం తీసుకోవాలి. సో ఇలాగైతే మనకి అన్నీ వచ్చేసాయి. చూసారు కదా, అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సజ్జవడలు అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.